ఈరోజు మనం పవిత్ర ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా గురించి తెలుసుకుందాం. ఇది మన ప్రార్థనలకు ప్రాణంలాంటిది. దీని అర్థం తెలిస్తే మన నమాజుల్లో మరింత ఏకాగ్రత వస్తుంది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మానిర్రహీం. మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఇప్పుడీ సూరాను చిన్న భాగాలుగా చేసుకుని ఒక్కో భాగాన్ని చదివి దాని అర్థం సులభంగా తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలుపెడుతున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వలోకాలను సృష్టించి పెంచి పోషించే అల్లాహ్కే సకల స్తోత్రాలు. అర్రహ్మానిర్రహీం. ఆయన ఎంతో దయామయుడు, అలాగే అపారమైన కరుణ చూపేవాడు. మాలికి యౌమిద్దీన్. తీర్పు దినానికి అంటే దేవుని ముందు మనం నిలబడే ఆ రోజుకు ఆయనే ఏకైక యజమాని. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఓ అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, నీ సహాయం మాత్రమే కోరుకుంటాము. ఇహ్దిన స్సిరాతల్ ముస్తకీం. దయచేసి మాకు సరైన మరియు రుజువైన మార్గాన్ని చూపించు. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. నీ దయ పొందిన వారి మార్గంలో మమ్మల్ని నడిపించు, నీ ఆగ్రహానికి గురైన వారి మార్గం కాకుండా, దారి తప్పిన వారి మార్గం కాకుండా కాపాడు. సూరా అల్ ఫాతిహా కేవలం కొన్ని వాక్యాలు కాదు, ఇది మన సృష్టికర్తతో మనం చేసే ఒక అద్భుతమైన సంభాషణ. మనం ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం, ఎన్నో దారులు మనల్ని గందరగోళపెడతాయి. ఇలాంటి సమయంలో ప్రతి నమాజులో మనం అల్లాహ్ను సరైన దారి చూపించమని అడుగుతాం. మనకు సహాయం చేసేది, మనల్ని రక్షించేది ఆయన ఒక్కడే అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాము. ఈ అర్థం తెలిసి చదివినప్పుడు మన హృదయంలో భారం తగ్గిపోయి ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నామనే నమ్మకం మనకు ధైర్యాన్నిస్తుంది. దీని అర్థాన్ని భావాన్ని మన హృదయంలో పదిలంగా ఉంచుకోవడానికి మనం మరోసారి చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మానిర్రహీం. మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఇహ్దిన స్సిరాతల్ ముస్తకీం. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. సరైన దారిని, అల్లాహ్ దయను కోరుకునే ఈ అందమైన ప్రార్థన ఎప్పుడూ మన పెదవులపై, మన మనసులో నిలిచిపోయి మనకు ప్రశాంతతనిస్తుంది. మీరు ఇదే విధంగా ఖురాన్లోని మరేదైనా వేరొక సూరాను లేదా దుఆను తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి చెప్పండి, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.